తీసుకొని కళాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్‌లోనూ ఆనియన్స్ అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకున్నాను. దీంట్లో చిటికెడంత పసుపు కూడా వేసుకున్నాను. రాళ్ళుప్పు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ అయితే వేసుకొని వేయించుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న ముందుగా చికెన్ ఉంది కదా, ఈ చికెన్ అయితే మనం వేసేసుకోవాలండి. వేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరే వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ వాటర్ ఉంటేనండి అస్సలు టేస్టే ఉండదు కూర. ఈ వాటర్ అంతా ఎగిరించుకున్న తర్వాత ఆయిల్ ఇలా పైకి వస్తుంది చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను 2 స్పూన్ల కారం వేసుకున్నాను. కారం వేసుకొని కొద్దిగా కలిపేసుకున్న తర్వాత సరిపడగా వాటర్ వేసుకొని నేనైతే ఇలా మూత పెట్టి ఉడికించుకున్నానండి. ఈలోగా గోంగూర కట్ట ఒకటి తీసుకున్నాను నేను. ఆ గోంగూర శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని గోంగూర కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి ఉడికే వరకును. అలాగైనా ఉడికించుకోవచ్చండి. లేదు అంటే ఒక గిన్నెలోని ఒక స్పూన్ నూనె వేసుకొని ఆ నూనె కాగిన తర్వాత ఈ గోంగూర వేస్తే వెంటనే మగ్గిపోతుందండి. అలాగైనా కూడా మనం చేసుకోవచ్చు. ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, నేనైతే గోంగూర వేసేసుకున్నాను. చూసారు కదా, బాగా ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉప్పు అది చూసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇంకొక కాసేపు మగ్గించుకుంటే చూసారు కదా ఎంతో టేస్టీ గోంగూర చికెన్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. చాలా బాగుంది. ఈ చపాతీల్లోకి కానీ రోటీల్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది గోంగూర చికెను. మా వీడియోస్ కొంచెమైనా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.